ఆయన మనసులో అలా ఉండుండొచ్చేమో. అంటే అక్కడ చూసిన ఎమ్మెల్యేలు కొంతమంది పాపం ఈయన పెద్దరికంగా వెళ్ళి పలకరించాడు, అతను రెస్పాండ్ అయ్యాడు. కానీ యూ విల్ సీ, చూస్తారుగా అంటే కొంత అంటే ఎడమెంటిక్ ఇది ఉంటుంది కదా, యూ విల్ సీ, చూస్తారుగా ఏం చేస్తాం అన్న తరహాలో అన్నాడు. దట్ ఈస్ ద అంటే దట్ ఈస్ ద మినిమం ఎనీవన్ వుడ్ ఎక్స్పెక్ట్. అంటే మీకు విషయం చెప్పాలి, ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు నాతో, మీ సంభాషణ పక్కన ఉన్నాయని. కాదు, అదే నేను చెప్పేది, అదే నేను అనేది. అంటే బట్ ఏమో మరి వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. బట్ నాకైతే మరి పాజిటివ్గానే నేను సభకు వస్తాను, చూస్తావు కదా, యూ విల్ సీ అని అంటాం మటుకు నిజం. దాన్ని అది మీరు పాజిటివ్గా తీసుకోవడం అనేది అది మీ పెద్దరికమే. ఆయన కూడా పాజిటివ్గా అని ఉండొచ్చులే. మామూలు జనరల్ ఇంగ్లీష్లో అంటారు కదా, యూ విల్ సీ అన్న వస్తా కదా, చూస్తారుగా అని ఉంటాడు. ఎందుకంటే అదే అతను ఎక్స్ప్రెషన్ మటుకు నార్మల్, ఇంటెన్షన్ మైట్ బి డిఫరెంట్. ఐ డోంట్ నో, ఐ కాంట్ కామెంట్ ఆన్ హిస్ ఇంటర్నల్ ఇంటెన్షన్, బట్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ క్వైట్ నార్మల్. అంటే ఆయనలో గొప్పతనం ఉందిలేండి రాజు గారు, ఆయనలో గొప్పతనం నమ్మినా నమ్మకపోయినా మీకు తెలియదు ఏముంది, ఆయనలో గొప్పతనం ఉంది. ఎక్స్ప్రెషన్ మనకు అర్థం కాదు, ఏ ఎక్స్ప్రెషన్ తెలియదు, ఎప్పుడు ఒకేలా ఉంటాడు. కాబట్టి ఆ రసాలు ఒలికించడం ఫేస్లో ఉండదు. ఎప్పుడన్నా సీరియస్ అయ్యి ఏదన్నా ఇదైతే తప్ప అదర్వైజ్ యూ కాంట్ ప్రెడిక్ట్ హిజ్ రియాక్షన్ ఆర్ ఫీలింగ్స్, రైట్, వాట్ ఎవర్. మీరు అసలు ఎందుకు పయ్యావుల కేశవ్ గారిని నేను జగన్ పక్కనే కూర్చుంటాను, నాకు ఆ సీట్ ఇవ్వండి అని అడిగారంటే అందులో మళ్ళీ అదేమి ఇది అంత ప్రేమ కాదండి. ఇప్పుడు కాదు ఇప్పుడు నేను ఎస్ కేశవ్ తోటి నేను అన్నమాట నిజం. నేను అక్కడ మీ రామారావు కనుక్కున్నప్పుడు కూడా చెప్పా, కేశవ్ మేము అందరం ఉంచున్నాం లాబీల్లో ఉన్నప్పుడు నేను మొన్న సెక్రటేరియట్లో సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు, నేను ఇంకొద్దిమంది మంత్రులు ఆయన బయట ఆయన సెక్రటరీ ఛాంబర్